మన 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి వైసీపీ 102 నుండి 122 వరకు గెలుచుకోగలుగుతుంది. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించిన మహానుభావుడు. అదేవిధంగా మా మత్స్యకారుల గురించి, మా తీర ప్రాంతం 970 కిలోమీటర్లలో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజ్లు, అనేక రకాలుగా కార్యక్రమాలు అభివృద్ధికి చెందినవి. కార్యక్రమాలు కాకుండా మెడికల్ కాలేజీలు 17 కట్టించారు. అందులో 10 స్టార్ట్ అయిపోయాయి, మిగతా 7 కూడా వచ్చే సంవత్సరంలోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు పెద్దలు. అలాగే అదేవిధంగా మన చేయూతే కానివ్వండి, అదే అమ్మబడి కానివ్వండి, ఏదైనా రైతుల భరోసా కానివ్వండి, మా మత్స్యకారులకి కాపు నేస్తం, అలాగే ప్రతి కులాన్ని, ఆటో వాళ్ళు కానీ, అలాగే లాయర్లకు కానీ, టైలరింగ్లు కానీ, అలాగే నేవీ బ్రాహ్మణులు కానీ, సాకర్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు వాళ్ళకి పెట్టుబడిగా చూపించి పేద మధ్య తరగతి వాళ్ళని కాపాడిన మహానుభావుడు. ఆ చిన్న వయసులో అంత ఆలోచనలు రావడం ఆయనకి, అది మా పేద మధ్య తరగతి వాళ్ళు అదృష్టం అని మేము భావిస్తాం. అదేవిధంగా మా సౌత్కి వస్తే మా ఎమ్మెల్యే గారు వారానికి 4 రోజులు జనాల్లోనే ఉంటారు. అలాగే డైలీ వర్ కార్యక్రమాన్ని, ప్రజా దర్బార్లని, అలా ఎవరికి బాగులేకపోయినా తన సొంత డబ్బులతోని ఏ వ్యక్తికైనా వెళ్ళి బాగులేదంటే చాలు, ఆయన తాలూకా ఆయన అడ్డదారుల్లో ఏ వైన్ షాపులు పెట్టి కానీ లేకపోతే వేరే విధంగానే సంపాదించింది కాదు. మా జాతికి విద్య లేకపోయినా అదే జాతిలో పుట్టి విద్యా సంస్థలు స్థాపించి ఆ విద్య ద్వారా వచ్చిన రూపాయిని 10 మందికి పంచిన మహానుభావుడు. మా కమ్యూనిటీలోని ఇది ఒక అంబేద్కర్ లాంటి వాడు. అలాగే ఈ సౌత్ పోలింగ్ గురించి మాట్లాడారు. మా వాడు దాగుంటున్నాడు, లేకపోతే మా కార్యకర్తలు దాగుంటున్నారని. మాకు దాగోవలసిన పని ఏముంది? రేపు వచ్చే నాయకత్వం కూడా మావాడే చేస్తాడు, జనాల్లోనే ఉంటాడు. అలాంటి జనాల్లో ఉండే నాయకుడిని మేము 83 గ్రంథి మాధవను చూసాం. అలాగే అదేవిధంగా అల్లు భానుమతిని చూసాం, ఈటీ విజయలక్ష్మిని చూసాం, రహమాన్ని చూసాం, హరిబాబుని చూసాం, దోనరాజు సత్యనారాయణ, దోనరాజు శ్రీనివాసన్ అందరినీ చూసుకొచ్చాం. ఇలా జనాల్లో ఉండేవాడు ఇంతవరకు ఏ ఎమ్మెల్యేని చూడలేదు. అది మేమే కాదు, అందరికీ తెలుసు. తర్వాత మెజార్టీ గురించి మాట్లాడుతున్నారు. మా ఫిషర్మెన్ అనేవాడికి పౌరుషం ఉంటే ఈ 70,000 ఓట్లు పడి ఉంటే మాకు వేరే వాడు ఓట్లు అయిన అవసరం లేదు. ఎందుకంటే 139,000 పోలయ్యాయి. అందులో ఆఫ్ అంటే మా 70,000 కదా. మరి 100కి 80% మా ముస్లిం సోదరులు వేస్తారు, 170 మంది మా ఎస్సీ వాళ్ళ సోదరులు వేస్తారు, అదేవిధంగా మా క్రిస్టియన్ సోదరులు 190 మంది వేస్తారు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు, మా ఎమ్మెల్యే కష్టపడిన కష్టం ఎక్కడ పోతుందండి? అదేవిధంగా మేము ఏ విధంగా చూసినా వాళ్ళు 15,000 18,000 అంటున్నారు, మేము ఒక 5,000తోనైనా గట్టెక్కేస్తాం.